ఏపీ పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లగడపాటి రాజగోపాల్ మాజీ ఎంపీ హర్షకుమార్ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతల భేటీతో తూర్పుగోదావరి జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు నేతల కలయికతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. రాజకీయాలు వచ్చే సమస్య లేదు, మళ్ళీ పొడి చేసే సమస్య లేదు. అది మటుకు ఆ రోజు 2009లో చెప్పాను. నేను రాష్ట్ర విజయం జరిగితే నేను రాజకీయాలు రాను ఉండనని చెప్పాను. దాని కట్టుబడి 14 తప్పుకున్నాను. నేను తప్పుకున్నా కూడా హర్షకుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్షకుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తాను, హర్షకుమార్ అరుణ్ కుమార్ ఎక్కడ పోటీ చేసినా ఏ పార్టీ అయినా ఏ అయినా సంబంధం లేదు. రాజకీయాలు కొత్తగా అడిగాడు ఎప్పుడు పోటీ ఉండదు. ఒకప్పుడే జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యన పోటీ ఉంటుంది. సో యాక్చువల్గా జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా. సో ఆ పోరాటం కొంత డిఫరెంట్గా ఉంటుంది. నాకుగా రాజకీయాలు రావాలన్న ఆలోచన లేదు, అలాగే పోటీ చేయాలన్న ఆలోచన లేదు. దానికి మటుకు నేను కట్టుబడను.